ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, సామాజిక నాయకులకు, ఎమ్మెల్సీలకు, ఉన్నత కార్మిక సంఘ నాయకులకు అందరికీ కూడా అభినందనలు. ఇది గతంలో అనేక సార్లు ఏపీఎండిసి సమస్యల కోసం, హక్కుల కోసం, అక్కడ ఉన్నటువంటి రాయి ధర వస్తేనే అక్కడ అభివృద్ధి అవుతుంది, సంస్థ నిలబడుతుంది అది అని కోసం మేము అనేక సార్లు పోరాటం చేసాం. కార్మిక సమస్యల కన్నా ధర పెంచాలని. అంతమంది ధరలో కూడా గతంలో సిండికేట్ అయ్యి ధర తగ్గించి ఉన్నప్పుడు రేటు కోసం మేము పోరాటం చేసాం. అంతమంది చంద్రశేఖర్ రెడ్డి కార్మిక నాయకుడు, మన సంఘాలన్నీ కలిసి దానికోసం పనిచేసాం. కానీ అదేవిధంగా ఈరోజు గత 2 సంవత్సరాల క్రితం ఎంప్రద అనేటువంటి కంపెనీ ఎటువంటి టెండర్ లేకుండానే నామినేటెడ్గా ఇచ్చేశారు సింగిల్గా. ఏమంటే ఈ ధర 1180 రూపాయలకి. అంటే గతంలో ఉన్నటువంటి 1680 రూపాయలు ఉన్నట్టు ధరని 500 తగ్గించి ఇచ్చారు. మిల్లులకేమో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కాపాడాల్సింది, దాని కింద వందలాది మంది కార్మికులు ఉంటే వాళ్ళకు మాత్రం సబ్సిడీ ఇవ్వకుండా 500 రూపాయలు పెంచి ఇచ్చారు. దీనివల్ల ఆ మిల్లులు తట్టుకోలేకపోతున్నాయి, అవి మూతపడుతున్నాయి, కార్మికులందరూ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలని ఆ బేసిక్లోనే మనం మిల్లుల వాళ్ళకు మనం న్యాయం చేయాలని చెప్పని ఒకే సంస్థ, ఒకే మైను, ఒకే రేటు, ఒకే ధర ఉండాలి. ధర ఉన్న దానిపైన రేటు పెంచండి. అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉంది, డాలర్ విలువ పెరిగింది, కానీ ధర మాత్రం నువ్వు ఎందుకు తగ్గిస్తున్నావు? బల్క్ అంటే అది పాతది, పోయింది ఉంది, నిల్వ చేసుకొని చెప్తున్నాడు. కింద మైన్లో తీసుకొచ్చేసి బి గ్రేడ్ని సిఎండి పేరు చెప్పి ఇప్పటికీ తరలిస్తున్నాడు. వాటిపైన ఎందుకు విజిలెన్స్ చేయలేదు? ఈరోజు విజిలెన్స్ అని చెప్పని మిల్లులో మనకు మద్దతు ఇచ్చినారు. ఈ పోరాటంలో మాకు న్యాయం చేయని అడిగి వచ్చినందుకు ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తావా? విజిలెన్స్ ఎంక్వైరీకి మేము వ్యతిరేకం కాదు, కానీ నువ్వు ఎవరిపైన వేయాలి విజిలెన్స్ ఎంక్వైరీ? ఓఎన్జీసీ వాళ్ళు చెప్పాలి, నాకు తక్కువ వచ్చింది, నాకు అన్యాయం జరిగింది, మాకు తక్కువ క్వాలిటీ ఇచ్చాడని చెప్పిన వాళ్ళు చెప్పాలా? కానీ నువ్వు ఎట్లా నిర్ణయించి ఎవరు ఇచ్చారు నీ కంప్లైంట్? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇస్తే నువ్వు వేస్తావా? మరి అంతకుముందు ఉన్నటువంటి ఈ కంపెనీ ఎటువంటి ఆర్డర్ లేకుండానే 1,00,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేసావని చెప్పని, ఎటువంటి నీకు లైసెన్స్ లేకుండా ఎక్స్పోర్ట్ చేసావని ఇస్తే మేడం కొల్లు రవీంద్ర గారు ఎంక్వైరీ చేస్తానంటే దానిపైన ఎందుకు ఎంక్వైరీ వేయాలని చెప్పని అడుగుతున్నాం. కాబట్టి పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది. ఈ కుంభకోణమే కాదు, అదేవిధంగా ఈరోజు కార్మికులను ఆ రోజు మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇస్తే మంత్రి గారు మాకు చర్చలు పిలిపించాడు. ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి రూపానంద రెడ్డి గారు, అంటే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కూడా చైర్మన్, ఆయన ఇంట్లో కూర్చొని చర్చలు చేస్తే కార్మిక సంఘాలు మేము వారం రోజులు మీ సమస్య పరిష్కారం చేస్తాను, ఆ ఇల్లు భూమి ఇచ్చినటువంటి వాళ్ళకు రెగ్యులర్ చేస్తాను, మైనింగ్ మినిస్టర్ని, అదేవిధంగా ఎండీని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకే వేదికపైకి తీసుకొస్తానని చెప్పని హామీ ఇచ్చి మేము సమ్మెను 20 వాయిదా వేసుకోండి అని చెప్తే 2 నెలల వరకు ఎదురు చూస్తే చేయకపోగా ఎందుకు చేయరని చెప్పని మేము అడిగిన దానికి మా పైన కేసులు పెట్టి ఇచ్చారు వాళ్ళు. వెంకటేశ్వర ఒక ఎంప్లాయీ, ఆ వెంకటేశ్వర పైన, నా పైన బైండోవర్ కేసులు పెట్టించారు. అది అంతటి తాగలేదు. నిన్న ఉద్యమం చేస్తూ ఉంటే, సంతకాలు సేకరిస్తూ ఉంటే తప్పుడు కేసులు మా పైన ఇప్పుడు మళ్ళీ పెట్టించారు. కోర్టులను కొనేస్తున్నారు, పోలీస్ యంత్రాంగాన్ని కొంటున్నారు, మొత్తం రాజకీయ నాయకులను కొనేస్తున్నారు. ఇది మొత్తం ఒక వ్యవస్థనే నాశనం చేస్తున్నారు. కాబట్టి మనం అందుకని ఒక మేధావుల్ని, రాజకీయాలకు అతీతంగా ఇది ప్రజల్లో చర్చ జరగాలి, ఈ సంస్థను కాపాడాలి. ఈ సంస్థ మంది మంగంపేట, కోడూరుకే కాదు, ఎందుకంటే వెరైటీస్ అంటే ఇప్పుడు ఒక సామాజిక కార్యకర్త చెప్పారు, దీంట్లో బేరియం కార్బోనేట్, బేరియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ తరుగుతుంది, కెమికల్ ఫ్యాక్టరీలు. అదేవిధంగా ఈ కెమికల్ మనం మందులు తయారీకి ఉపయోగిస్తారు. అంటే భవిష్యత్తులో మన పిల్లలకు మందులు కూడా దొరకవు ఇది అంతరించిపోతే ఈరోజు. కాబట్టి దానికోసం కాపాడుకోలేన సామాజిక ఉద్యమంగా దీన్ని తీసుకురావాలి, ప్రజల్లో చర్చ జరగాలి. ఇప్పటికే జరుగుతోంది. ఇప్పుడు ఎవరైనా ఉంటే ఎర్రజెండాగా, సిఐటిగా గట్టిగా నిలబడినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా తగ్గలేదు. ఈరోజు మిల్లు ఓనర్లు వస్తూ ఉంటే ఇక్కడ అనేకమైనటువంటి బెదిరింపులు చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎక్కడ సిఐటిలో లొంగరు, ఇది సాధించేంత వరకు పోరాటం చేస్తాం. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం గట్టిగా నిలబడినారు. కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకుపోయి విస్తృతంగా ఐక్యం చేస్తాము మీ యొక్క సహకారంతో. ఇప్పుడు ఈరోజు హెడ్ క్వార్టరు మన రాజధాని కేంద్రంలో మనం పెట్టామంటే ముఖ్యమంత్రికి తెలియాలి. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇప్పుడు దాకా పేపర్ని అంతా కొనేశారు, ఒక ప్రజాశక్తి తప్ప, సోషల్ మీడియా తప్ప అన్ని పత్రికలు కొనేశారు తెలియకుండా. కాబట్టి ఇక్కడ పెట్టింది దానికోసం ముఖ్యమంత్రికి తెలియాలి, లోకేష్కి తెలియాలి, మైనింగ్ మినిస్టర్ తెలియాలి. వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేసి ఆ సంస్థను బల్క్ టెండర్ రద్దు చేసి అక్కడ ఉండే కార్మికులను రెగ్యులర్ చేసి మిల్లులకు అందరికీ ఒకే ధర పెంచి అందరికి ఒకే రేటుకి ఇవ్వాలని చెప్పని, ఈ సంస్థను పరీక్షించుకోవాలని చెప్పని ఆ పోరాటంలో మేము పనిచేస్తున్నాం. మీ అందరూ సహకారం కావాలని విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాం.